ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు కీలక అంశాలు, ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో తమ పార్టీ ఎప్పుడూ రాజీ పడదని, ప్రజల తరపున పార్లమెంట్ లో తమ గొంతును బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పార్టీ వైఖరిని వివరించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే దాంట్లో ఇది కూడా ఒక అంశంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రధాన అంశాలు ఈ మూడే కాకుండా రకరకాలుగా ఏది అయితే పీడిఎస్ స్కీమ్ కింద ఇచ్చే రైస్ని ఏ విధంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు, దీనిపై కూడా సమగ్రంగా దర్యాప్తు జరపాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ కానీ, శాండ్ పాలసీ కానీ ఇటువంటి ఇది లేకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ షాప్స్ ద్వారా లిక్కర్ అమ్మించే కార్యక్రమం చేసింది. అదేవిధంగా శాండ్ కూడా గవర్నమెంట్ స్టాల్స్ ద్వారా శాండ్ కూడా అఫీషియల్గా అమౌంట్ కట్టి, ఇప్పుడేమో శాండ్ పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఉచిత శాండ్ పేరుతో లూటీ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవే కాకుండా ఇంకొక అంశం, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రకరకాల స్కామ్స్ జరిగినాయని వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులపై, మరియు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిపై కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఏసీబీ కేసులు కానివ్వండి, సిబిసిఐడి కేసులు కానివ్వండి, ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్లో, తర్వాత లిక్కర్ పాలసీ దీంట్లో, శాండ్ మైనింగ్లో ఆ కేసులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు వ్యతిరేకంగా కేసులన్నింటినీ కూడా క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తుంది. దీనిపై కూడా కేసులు మళ్ళా తెరిపించి దీనిపై కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి, ఈ అంశాలన్నిటిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అందరినీ, సిబిఐ డైరెక్టర్కి అందరికీ వినతి పత్రాలు సమర్పించే విధంగా ఈరోజు ఎంపీలందరం కూడా పోయి వాళ్ళ కార్యాలయాలకు పోయి కలిసి వినతి పత్రం సమర్పించి ఏ విధంగా ఈ దర్యాప్తు చేయాలి, ఏంది, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ప్రజాధనం లూటీ జరుగుతుంది, వేలాది కోట్లు రాజధాని నిర్మాణం పేరుతో కానివ్వండి, భూముల అలాట్మెంట్ పేరుతో కానివ్వండి, అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా లిఖితపూర్వకంగా వాళ్ళకి సాక్ష్యాలతో సహా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.